యాడికి క్రైస్తవ కూడిక గృహం. ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. సహోదరులారా, సంఘ కార్యక్రమాలలో శనివారము విజ్ఞాపన కూడిక గనక మీ పనులు, ప్రయత్నములు, కార్యములు ముగించుకొని మీతో పాటు మీ పొరుగువారిని తీసుకొని రావలసిందిగా మనవి చేయొచ్చు. ఈ కూడికను ప్రార్థనచే ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన. నూతన సంవత్సరంలో దేవ మొదటి నెలలో మొదటి దినమున దేవ మీరు బహుమానం ఇచ్చిన విధానం బట్టి కూడా నీకు వేలాది స్తోత్రములు తండ్రి. గత సంవత్సరాలని గత నెలలని మీరు కాచి కాపాడుకున్న విధానం బట్టి వేలాది స్తోత్రములు తండ్రి. ఈ దినము చూడకపోయిన రకాలంగా రెండు మంచిపోయినగా అయితే మీరు మమ్మల్ని ప్రేమించి సజీవులకు ఉంచిన విధానం బట్టి నీకు వేలాది స్తోత్రములు తండ్రి. అయ్యా బయట కాలం అంతా మా పనులు మీరు సహాయం చేసి జ్ఞానం బట్టి అయ్యా సహాయం దయచేయండి. క్రైస్తవ కూడిక గృహంలో జరుగుతున్న కూడిక దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్నాం. ఈ దిన విజ్ఞాపన కూడిక కనుక దేవా ప్రతి ఒక్క దేవుని సన్నిధించులాగా సహాయం దయచేయమని అడుగుతున్నాను. అయ్యా సహాయం దయచేయండి నేను నీ కృప చేత నీ కరుణాస్తంతో దేవ మీరు కాపాడుతుందని బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా సహాయం దయచేయండి నేను దేవాన్ని సన్నిధికి రావాలని ఆశాస్తి కలిగి ఉన్నారు దేవ. సకాలంలో సన్నిధిని నడిపించుకుని అడుగుతున్నాను తండ్రి. వాళ్ళ ద్వారా దేవుని వాక్యం ద్వారా మీరు మహిమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా సహాయం దయచేయండి నేను దేవాన్ని వాక్యం పురుషుకున్న దేవ ఆయనతో నుండి మీరు అనేకమైన లేఖనాలను బయలుపరచమని అడుగుతున్నాను తండ్రి. అయ్యా సహాయం దయచేయండి. ఈ కూడిక అంతటినైనా నీ ఆశీర్వదించిన చేతులు చెప్పుకుంటూ యేసుక్రీస్తున్నాము అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సహోదరులారా, పరిశుద్ధ గ్రంథము నుండి ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ప్రార్థన. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రములు. కొందరు ప్రభుత్వ శాఖల్లో, కొందరు ప్రైవేటు సంస్థల్లో, మరి కొందరు భిన్న రీతిగా ప్రయాసపడుతున్నారు. అందును బట్టి మీకు స్తోత్రములు. వారి ప్రయాణాలలో, వారి వృత్తులలో అధికారుల అనధికారుల మధ్య ఉన్నతమైన పదవులను దయచేయి.
ఈ వారములో శనివారము విజ్ఞాపన కూడిక గనక పాటల ద్వారా నిన్ను స్తుతించుటకు, ఘనపరచుటకు, మహిమపరచుటకు మీరిచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రములు. మీ పక్షాన్ని నిలబడిన వాడు బలహీనుడు గనక మరుగుపరచండి. నాతోనూ మాతోనూ ఎంత శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేతును. నాకు మొరపెట్టు అంటున్నాడు దేవుడు. 2వ కీర్తనలో నన్నడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను అంటున్నాడు. ఆత్మలు రక్షించబడాలి అంటే ప్రార్థన అవసరము. ప్రార్థనలో పోరాడుట, ఏదో కార్యక్రమాలు చెప్పుకొని అయిపోయిందబ్బా భక్తి అనుకుంటే కాదు. ప్రయాసపడాలి. జాబ్ చేసేవాళ్ళు చూడు, వర్షం ఉన్నా, ఎండ ఉన్నా, పిడుగుబాటులున్నా మానుకుంటారా? ఉద్యోగం చేసేవాళ్ళు మానుకుంటారా? చూసారా, పరిగెత్తుతారు. అదే మందిరానికైతే మానుకుంటారు. ఇప్పుడు చాలా అలసిపోయినాను బా, నేను టైర్డ్ అయినాను బా. చూసారా, ఈ మధ్య కొందరు ఆదివారం కూడా ఎగరగొడతా ఉన్నారు భక్తులు. ఆదివారం కూడా చూసారా. మరి కొందరు ప్రార్థనా శక్తి చాలదు అనుకొని ఆయా కూడికెళ్ళి కూడా పరిగెత్తుతూ ఉన్నారు, ప్రయాణాలు కూడా చేస్తూ ఉన్నారు. చూసారా, భక్తి సాధకము నీ ఇంటిలో లేకుండా నువ్వు ఎక్కడెక్కడో తిరిగితే వస్తుందనుకుంటున్నావా? అది ఎప్పుడూ రాదు. నీ ఇంటిలో ప్రార్థించు. భక్తులు ఏమన్నారు? నా కన్నీళ్ళు నీ బుడ్డిలో దాచబడి ఉన్నవి అన్నారు. వచ్చారా? నేను నీ మందిరమునకు జనులను ఎలాగూ నడిపించి తినో అని అంటారు. భక్తి జీవితం మానేసి యాత్రలు చేసినంత మాత్రాన భక్తి వస్తుందా? జాగ్రత్త. అది నీ ఇంటి నుండే ప్రారంభం కావాలి. అది నీ నుండే ప్రారంభం కావాలి. ఫలాని విశ్వాసి మాకు తెలుసు, ఆమె జీవితములో, ఆమె కుటుంబములో ఎన్నో ఉడుకుదుడుకులున్నా ఆమె ఈరోజు కానీ బయటపడలేదండి. కుటుంబాన్ని అంతా సిద్ధపరిచిన తర్వాత ఆమె ప్రార్థనలో ఉంటాడు, అతను ప్రార్థనలో ఉంటాడు. తన కుటుంబాన్ని చక్కబెట్టుకున్నారండి. చూసారా? నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. దేవుని సన్నిధికి
దేవుడే అంటున్నాడు 29వ అధ్యాయము ఇర్మీయా గ్రంథం 12వ వచనం, మీరు నాకు మొరపెట్టుదురేమో, నాకు మొరపెట్టుదిరే అని మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తురే అని నేను నీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదికిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయనెడల మీరు నన్ను కనుగొందురు. మీరు నన్ను గూర్చి విచారణ, మీరు నన్ను కనుగొందురు. మీరు ప్రార్థన చేయ ఒత్తురే అని. వస్తారేమో ప్రార్థించుటకు, సరే నేను మీ మనవి వింటానంటున్నాడు. నీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థన అనేది అత్యంత విలువైనది. నువ్వు ప్రార్థిస్తే దేవుడు అద్భుతమైన సహాయం చేస్తాడు. 50 కీర్తన 15వ వచనములో, నీవు నన్ను గూర్చి మొరపెట్టు, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. నీవు నన్ను గూర్చి మొరపెట్టు. నీ కుటుంబ సమస్యలలో, నీ ఆర్థిక సమస్యలలో నన్ను గూర్చి, నా దగ్గర నేను నిన్ను విడిపిస్తా. నీవు నన్ను మహిమపరచెదవు. నువ్వు ప్రార్థిస్తే ఆయన అద్భుతమైన సహాయం ఇస్తాడంట. 91వ కీర్తన 15వ వచనములో, 15వ వచనం, అతడు ఆమె నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి అతని విడిపించి అతని గొప్ప చేయుదును, అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. అతడు నాకు మొరపెడితే నేను అతనికి తోడై ఉండేదను, అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి. అపోస్తుల కార్యాలు 7, 9, 10 వచనాలను చూస్తే ఆ గోత్రకర్తలు యోసేపు మీద మత్సరపడి ఐగుప్తు పోవుటకు అమ్మివేసిరి. 10వ వచనంలో మత్సరపడి ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి. దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకు అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. నీ దేవుడు నీ కర్మ ఇంతేరా అని వదిలిపెట్టే దేవుడు కాదు.
వారి యావత్ బాధలో ఆయన బాధనొందెను. ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నేను నిశ్చయముగా చూచితిని. దేవుడు తమ బాధను కనిపెట్టెనని ఇశ్రాయేలీలు దేవునికి స్తుతించారంట, తల వంచి ఆరాధించారంట. తమ బాధను కనిపెట్టెనని. బాధలో బాధ పొందే దేవుడు, బాధలో ఓదార్చు దేవుడు, బాధలో నీకు సహాయకుడైన దేవుడైన. కనుక నీ ఇంటిలో ప్రార్థన చేయి. సమస్యలో నుండి బయటపడేంత వరకు. ఎపఫ్రాను గురించి ఏం చదువుతాము? ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడువాడు. ఏమంట? తన ప్రార్థనలో పోరాడువాడు. ఒక్క నరుడు తెల్లవారు వరకు దేవునితో పోరాడెను, పెనుగులాడెను, బతిమాలెను, కన్నీరు విడిచెను. అందుకని అతడు జయము పొందెను అనే మాట మనం చూస్తాం. ఇశ్రాయేలు అనగా మనుష్యులతోనూ దేవునితోనూ నీవు పోరాడి గెలిచితివి అంటాడు దేవుడు. ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, ఇశ్రాయేలు అనబడును అన్నాడు. ఊరికి ఎక్కడెక్కడ తిరిగి వచ్చి ఆడాడ కాలక్షేపణ చేసి వచ్చి సమస్యలు తీరుతాయా? ఎక్కడ తీరవు. నువ్వు మోకాళ్ళకు బుద్ధి చెప్పు, దేవుడు అద్భుతమైన ఫలితం ఇస్తాడు. సరే, యవన పిల్లలు మోకరించుట అలవరుచుకోవాలి. ప్రార్థనలో పోరాడాలి. ఇప్పుడు క్రైస్తవ్యము మాటల్లోకి వచ్చేసింది, పోరాటం వదిలేసింది. ఆ పోరాటం మీద నువ్వు పోరాడండి కదా. మన సోదరులు కూడా ఆసుపత్రి కాలనీ నుండి, సిఎస్ఐ కాలనీ నుండి ప్రేరేపణ కలిగిన సహోదరులు ప్రార్థన చేయండి అని ప్రకటన చేసిన మా పెద్దన్న పెద్ద రైతు, బాగా దేశమెద్దులు, అవెంతకవే కాడెత్తుకునేటివి, బండి కాడి. రాముడు భీముడు అంటే చాలు టపక్కన ఎత్తుకునేటివి. సొలకాలతో కొడితే ఇట్లా చర్మం ఊడిపడి, అది శలకాలకు మాటిన్ లేదని ఒక కట్టె పెట్టి దానికి ఒక మేకు పెట్టి వెనకల పొడిసి వాతలు పడినా కూడా కదిలేదు కాదు మా యుద్ధ ఒకటి. అట్లా ఎన్ని విధాలుగా నువ్వే చెయ్యి, ఉండవు కదా. అయినా నువ్వు చేస్తే ఆరోగ్యమయ్యా. మా ప్రార్థన ఎవడింటాడు? ఇక నువ్వు కూడా చేయబాకు, మేము ముందే చెప్తాను, నేను చేయనే చెయ్యి. సహోదరులు ఒకరినొకరు ప్రార్థించాలి అని ఆరంభం చేశాం. నువ్వే ఇందాక గంట సేపు చెప్పినాడు కదా ఆయన ప్రసంగము. ఒకరన్న ప్రార్థన చేస్తే ఆయన కాస్త ఓపిక తీసుకుంటాడు కదా. నువ్వే సరే, కూడికెళ్ళప్పుడు కూడికెళ్ళని తెలిసి కూడా అమ్మా నేను లేనని చెప్పుమ్మా. సరే,
నేను రాలేనని చెప్పమ్మా, ఏడ చెప్పబడతాదో అని. తప్పించుకోవడానికి ఎంత చురుకుదనం ఉపయోగిస్తున్నావు చూసుకో. ఎందుకు నీ మనసులో దేవుడు దేవునిది అనే భావన ఉండడం లేదు. సరే, బయట అసలు ఎట్లుంది? ఏ కొండాపురం కానుండి వచ్చినాం బైకులో, అట్లా ఇంట్లోకి కూడా పోలేదు, మళ్ళీ ఇటు వచ్చేసినాం. నేను అలసిపోయి ఇచ్చిన పండుకుంటే వాళ్ళు చేస్తారులే అంటే చెప్పినాడా, పాఠం చేసుకుని బదాం పని. సరే, నాకు ఎప్పుడు అవకాశం వస్తుందా అనే చురుకుదనము నువ్వంతకు నువ్వే చంపేసుకుంటున్నావు. సరే, అలా కాదు. నాకెప్పుడు అవకాశం వస్తుందా, ప్రార్థన చేసే అవకాశం, పాట పాడే అవకాశం, దేవుని వాక్యం ప్రకటించే అవకాశం అని కుతూహలంగా దేవుని పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరైనా సభలో లేకపోతే ఆడ ఏరే వాళ్ళు స్పీకర్స్ అంతా పిలిపించింటారు. నేను అట్లా కనపడితే వాళ్ళ సేవకులకే పోయి చెప్పొస్తారు, మా అయ్య వచ్చినాడు, ఒక 10 నిమిషాలు చెప్తాడు, తర్వాత మీరు అని. అది కాదు, మా పేర్లు వేసి ఊరూరు పంచిపెట్టి, మరి మా అయ్య ఆయన చెప్పిన తర్వాతే మీరు. సరే, అలాంటి ఎన్నో అవకాశాలు దేవుడు నాకు ఇచ్చాడు. దేవుని కొరకు సంపూర్ణంగా నువ్వు ఉపయోగపడితే నీ జీవితంలో దేవుడు అత్యున్నతమైన స్థానంలో ఉంచుతాడు. నాకు మొరపెట్టు, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నేను నీకు తెలియజేస్తాను. 2వ మాట 65వ కీర్తన 2వ వచనములో, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ వద్దకు వచ్చేది. ఎందుకు వస్తారు? ఆయన ప్రార్థన ఆలకించువాడు, ఆయన ప్రార్థనలకు జవాబిచ్చువాడు. నీ ప్రార్థనకు అద్భుతమైన సహాయం చేసేవాడు. దావీదు, నువ్వెందుకు ప్రార్థిస్తున్నావు అంటే, నా ప్రార్థనలకు ఆయన జవాబిచ్చే దేవుడు, సజీవుడైన వాడు నా దేవుడు. ఆయన మృతుడు కాదు. నేను మృతులనైతిని కానీ ఇదిగో సకల యుగములకు నేను సజీవుడనై ఉన్నాను అన్నాడు. మహోన్నతుడైన దేవునికిని, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెడుతున్నాను అన్నాడు దావీదు. 57వ కీర్తన మొదటి 2 వచనాలలో, నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణించుము, నేను నీ శరణు చొచ్చి ఉన్నాను, ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణుచొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికిని, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెడతాను. ఎవరికో కాదు, నా దేవుడు సఫలము చేయువాడు. నా దేవుడు నన్ను వృద్ధిపరచువాడు. యెహోవా యోసేపునకు
తోడై ఉండెను. అతడు చేయనది యావత్తు యెహోవా సఫలపరిచెను. యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు. నిజముగా నీవు మా పక్షమున ఉండి మా కార్యములన్నిటినీ సఫలపరచుదువు. సఫలము చేయు దేవుడు. రెండింతలుగా దీవించే దేవుడు. యోబు సాయిబండ శ్వేత ఎవరెవరి కొరకు ప్రార్థన చేశాడు? మర్చిపోయినావు? ఎవరెవరి కొరకు చేశాడు? మొన్న మేము బిర్యానీ తింటున్నాము, మా శ్వేత బిర్యానీ కట్టుకుండేకి వచ్చింది. అరే భలే ఆశ్చర్యమే అనుకుంటున్నాం. ఎవరెవరి కొరకు చేసినాడు యోబు? ఒకటి, తన కుటుంబం కొరకు ప్రార్థన చేశాడు. రెండు, తన స్నేహితుల కొరకు కూడా ప్రార్థన చేశాడు. మరి మీరు చేశారా? లాజరుని ఏమన్నాడు? యేసు ప్రభు లాజరును ఏమన్నాడు? పోతురాయి రాజయ్య ఏమన్నాడు? నువ్వు ఇట్లా అడిగితే నేను బైబిల్ కూడా చదవను చూడంటున్నాడు. అట్లేం లేదంటే లేక మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు అన్నాడు యేసు ప్రభు. లాజరుని ఏమన్నాడు? మన స్నేహితుడు. యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేయగా దేవుడు యోబును మొదట ఆశీర్వదించిన దాని కంటే రెండింతలధికముగా ఇచ్చెను. ఎప్ప చూడుప్ప, వాళ్ళు అసలు చర్చికే రారు, ప్రార్థనకే రారు. ఒకటేసారి ఆ నుండి మొదలు పెట్టుకుని బండిరా వరకు చేస్తాడు. అంతవరకు చేర్చే మా కుక్కలు పట్టుకోవా మా వీధుల్లో? అంత పెద్ద ప్రార్థన అవసరమా? వచ్చే 4 మొక్కల కొరకు ప్రార్థన చేస్తే చాలు కదా. ఈరోజు మేము ఈ విధంగా ఉన్నాము అంటే మా సేవను ప్రోత్సహించే వాళ్ళు అనేకులు వెలుపల ఉన్నారు. అయ్యా, సేవ ఎలాగుంది? అమ్మగారు ఎలాగున్నారు? పిల్లలు ఎలాగున్నారు? అయ్యా, మీ ఆరోగ్యం బాగుందా? అయ్యా, ఒక చిన్న సాయం చేసినాను, పంపాను, ఫోన్పే చూసుకోండి, మా క్షేమం కొరకు ప్రార్థన చేయండి. సరే, వాళ్ళు ఫోన్లు చేసి పలకరించి అయ్యా ఒక చిన్న సహాయం పంపాను, మా కొరకు ప్రార్థన చేయండి. ఎందుకు ఈయన గన్నంగాడు, ఇట్లా చేయి సాపడంట, ఒకరిని అడగడంట, భూమికి 4 అడుగులు లేడు. ఏంది మీ బడాయి? ఇది లోకం. కానీ దేవుని పిల్లలైతే అయ్యా మీరు ఎక్కడెక్కడ సేవ చేస్తున్నారా? యూట్యూబ్లో చూసి మేము బలపడుతున్నామయ్యా. తూర్పుగోదావరిలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పాస్టర్లకు అంతా ప్రెసిడెంట్. వాళ్ళ మాటలు బలి విచిత్రంగా ఉంటాయి. ఏందండి దాదాన్న గారు ఈ మధ్య ఒళ్ళు బలిసిందే అంటాడు. ఏందయ్య గారు ఒళ్ళు బలిసింది? అదే ఏం చెప్పుకోకుండా ఉన్నారు ఈ మధ్య, కొత్త ప్రసంగాలు రాలేదే. వస్తాయి ఇప్పుడే స్టార్ట్ చేశానని. రైట్ అండి, మీ ప్రసంగాలు మేము నేర్చుకొని మా సంఘాలలో చెప్తున్నామండి అంటున్నారు. తోటకాడంట, పూల చెట్టుకోడంట,
వీనికి ఒక యూట్యూబ్ అంట, ఆ ఎగతాళిగా ఆడే ఉండిపోయినారు. ఇదేమో సాగిపోతానే ఉంది. చూసారా? సమయము అసమయము, దినములు చెడ్డవి, సమయమును పోనివ్వక అంటుంది బైబిల్. చూసారా? ఎంతోమంది ఆ మధ్య అక్కడ కళ్యాణ దుర్గం దిక్కుపోయిన సార్ మీరు యూట్యూబర్ కదా అంటున్నారు. ఎట్లా తెలుసురా అన్న, మీ ప్రసంగాలు రోజు చూస్తుంటాం సార్, నేను లైక్ చేసినా సార్ నేను అని అంటారు. సార్రా అని సరే. ఆ ఎగతాళి తాళి చేసే వాళ్ళకు అక్కడే వాళ్ళ స్థానం, ఇంకా ముందుకు రాలేరు. ఒకడు నిన్ను గూర్చి చెడు చెప్తున్నారు అంటే వాని కంటే నువ్వు మించిపోయావని అర్థం. ఒకడు నీ వెనక సాటీలు చెప్తున్నాడంటే వాని కంటే నువ్వు ముందున్నావని అర్థం. గుర్తుపెట్టుకో. ఒకడు నిన్ను గూర్చి చెడు చెప్తున్నారు అంటే చెడు చెప్పే వాని కంటే నువ్వు ముందు స్థానంలో ఉన్నావు. అందుకనే గిట్టకనే వాడు నీ మీద చెడు చెప్తున్నాడు. అంటే వానికంటే ముందు నువ్వు ముందడుగులో ఉన్నావు. ఒకడు నీ వెనక గోతులు తవ్వుతున్నాడంటే వానికంటే ముందు నువ్వు ఉన్నావు. గుర్తుపెట్టుకో. నీ ఆధ్యాత్మిక జీవితంలో దావీదు నువ్వెందుకు ప్రార్థన చేస్తున్నావంటే, నా దేవుడండి, నా దేవుని చెవుల్లో చొచ్చి నా ప్రార్థనలకు జవాబిచ్చాడండి ఆయన. 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం. ఏడవ వచనం, 22వ అధ్యాయం 7వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, అంగీకరించెను. నా మొర్ర ఆయన చెవులు చొచ్చెను. రాత్రుల పూట ఏదైనా ఒక దోమ పోయిందనుకో చెవులేకి, నిద్రపోతావు నింపాదిగా. ఆ దోమను తీసేంత వరకు నీకు నిద్రే. దేవుని చెవులలోకి వచ్చిందంటే దావీదు ప్రార్థన. ఆయన నా మొర్ర ఆలకించాడు. అందుకే 34వ కీర్తన 6వ వచనములో ఈ దీనుడు మొరపెట్టగా అతన్ని రక్షించను. ఈ దీనుడు మొరపెట్టగా. నీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థించుట అలవర్చుకోవాలి. యోబు తన స్నేహితుల నిమిత్తం ఎప్పుడైతే ప్రార్థించాడో 2 అధికముగా ఇచ్చాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయము 10వ వచనం. ప్రార్థన చేయునప్పుడు యెహోవా అతనికి క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. యెహోవా మొదట ఆశీర్వదించిన దానికంటే 2 అధికముగా. ఇంకా నీ కుటుంబములో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబం కొరికే కాదు,
నీ చుట్టుపట్ల ఉన్న ప్రజల కొరకు ప్రార్థించాలి, నీ స్నేహితుల కొరకు ప్రార్థించాలి, నీ సంఘ క్షేమం కొరకు ప్రార్థించాలి. దేవ, ఈ మండలములు అనేక స్థలాలలో ప్రభువైన యేసుక్రీస్తును ప్రకటించుటకు నీ కృపను దయచేయి. కొందరినైనా రక్షించుటకు. మేము ఎర్రగుంటపల్లిలో ఉన్నప్పుడు అప్పుడు నూలు మిల్లు పనిచేసేది. మేనేజర్ ఇంట్లో ఒక ఆమె పని చేసేది. ఆమె కొన్ని మాటలు చెప్పినాం. అక్క, మేనేజర్ ఇంటికి రావడానికి మాకు అంత అర్హత లేదు. ఆయన భార్యతో మీరు మాట్లాడుతుంటారు కదా మేడం, ఎందుకు అట్లా ఉంటారు? మా పార్షల్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు, సమస్యలు వెళ్ళడంతో ఉపశమనం అంటే రండి. మేనేజర్ ఇంట్లో ప్రార్థన కూడికి ఏర్పాటు చేశాం. ఆశ్చర్యకరంగా మన ఇళ్ళల్లోనే లేవు. ఇంకా పొరిగిళ్ళలో ఎప్పుడు జరుగుతాయో ప్రార్థనలు? నేర్చుకోండి. వారానికి ఒక ఇంట్లో ధైర్యంగా చెప్పండి, ఈరోజు మా ఇంట్లో ప్రార్థన అని. లేదంటే క్రమంగా వస్తామంటే దాన్ని బట్టి అయినా సాగుతాం. కుటుంబములో ఆమెనంటే ఎంతో ఆశీర్వాదం. దేవుని వాక్యం ప్రకటించుట ఎంతో ఆశీర్వాదం. సరే, కుటుంబాలు వృద్ధి చెందుతాయి, కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి. పిల్లలకు కూడా కృతజ్ఞత అనేది వస్తుంది. అదేమో మీ చిన్నప్పుడు ఒక్కసారి కూడా అందరినీ పిలిపించి ఒక్క ప్రార్థన కూడా పెట్టలేదే అంటారు. రేపు నీ పిల్లలే చెప్తారు, లేదా నీ భర్తే చెప్తారు, లేదా నీ భార్య చెప్తారు. విశ్వాసి అంటున్నవి ఒక్కసారన్నా ఇంట్లో ప్రేయర్ చేయించినావా అని అంటారు. నీ పిల్లలే నీకు సీసీ కెమెరాలు, గుర్తుపెట్టుకో. దైవజనులు నీ ఇంటికి వచ్చి ఆమెనంటే ఎంతో ఆశీర్వాదం. సరే, ప్రార్థన వలన స్వస్థత జరుగుతుంది. 2 దినవృత్తాంతాలు 30 అధ్యాయం 20 వచనం. జనులను స్వస్థపరిచెను. ఏం చదువుతున్నాము? యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచెను. 2 సమూయేలు గ్రంథం 2 దినవృత్తాంతములు 7:14లో నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని తమ చెడు మార్గమును వదిలి ప్రార్థన చేసిన ఎడల నేను వారనే కాదు వారి దేశమునే జనుల క్షేమము కొరకు ప్రార్థించుట వలన స్వస్థత. సహోదరులారా, ఈ దినము శనివారం విజ్ఞాపన కూడిక. మీ ప్రార్థన అవసరతలు, మీ వ్యక్తిగత విషయాలు ఏవైనా ఉంటే తెలియజేయండి. సంఘము ప్రార్థించుటకు సంసిద్ధముగా ఉన్నది. ధారా రవి మరియమ్మ వారి యొక్క పెద్ద కుమార్తె ధారా జెస్సి ఈ నెల 28, 29 అంకిరెడ్డిపల్లెలో హెబ్రోన్ సహవాసమునందు వివాహం జరుగుతుంది. చక్కగా జరుగునట్లుగా ప్రార్థన చేయండి. అలాగే రాముగాళ్ళ చిట్టిబాబు, సాత్రి చిట్టిబాబు
మరి ఈ నెల 14వ తేదీ తాడిపత్రి ఓసన్న మందిరం దగ్గర ప్రార్థన, వివాహం జరుగుతుంది. దాని గురించి కూడా ప్రార్థన చేయండి. మరి తిప్పన్న కూతురు మంచి మాట కదమ్మా. ఎప్పుడు మళ్ళీ మార్చినారా? డేట్ మార్చినారంట. ఓకే, ఓకే ఓకే ఓకే. మరి డిఎస్సి మరి దాదాపు 10,000 ఉద్యోగాలు మరి మన ముఖ్యమంత్రి గారు ప్రకటించినట్లుగా ఎంతోమంది యువతీ యువకులు ఉన్నతమైన చదువులు చదివి వివాహాల కొరకు ఉద్యోగాలకు ఎదురు చూస్తూ ఉన్నారు. వారి జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించినట్లుగా ప్రార్థన చేయండి. ప్రేరేపణ కలిగిన సహోదరులు ఆసుపత్రి మా యేసు ప్రభువా, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడి దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో ఈ నూతన సంవత్సరములో, నూతన మాసములో శనివారం విజ్ఞాపన కూడికలో ఈ విధంగా ప్రార్థించుటకు సహాయం చేశారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సంఘము దినదినము క్షేమాభివృద్ధి నొందుటకు మీ కృపను దయచేయండి. ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు పెట్టి తీర్చండి. జగదీష్ కుటుంబం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబ సభ్యులను దీవించండి. పెద్ద వదిన కుమారుడు కుమార్తె హేమావతి, శంకర్ ప్రసన్నమ్మ కుమారుడు కుమార్తె, అలాగే జగదీష్ జీవితంలో ఉద్యోగ వివాహ విషయంలో అద్భుతమైన సహాయం దయచేయండి. సాగిబండ బాబు ఆయన తల్లిదండ్రుల తోబుట్టును దీవించండి. దేవుని మందిరానికి వచ్చినట్లుగా మీ కృపను దయచేయండి. ఈటే తాతయ్య అయిన భార్య పిల్లలు, జాకోబ్ అయిన భార్య పిల్లలు, నరసింహ అయిన భార్య పిల్లలు, తల్లిదండ్రులు, చెల్లై కుటుంబాన్ని దీవించండి. జాకోబ్ డెంగ్యూ జ్వరంతో కొంత బాధపడుతున్నాడు, మీరు ముట్టి స్వస్థపరచండి. షాపును ప్రారంభించారు, ఎక్కడ నష్టం వాటిల్లకుండా కాపాడండి. గొరక ఓబులేస్ అయిన భార్య కుమారుడు కుమార్తెను దీవించండి. గొరక ఓబోయ్ అయిన భార్య పిల్లలు మీరు దీవించండి. బత్తల దేవదానం అయిన భార్య, రంగా అయిన భార్య పిల్లలు, మునుస్వామి అయిన భార్య పిల్లలను దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. యేసు ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ కృపను అనుగ్రహించండి. అలాగే వంశీ కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ఆయన తల్లిదండ్రుల తోబుట్టులను దీవించండి. ఆయన జీవితంలో మీ సంకల్పాలు, మీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నవో నెరవేర్చమని అడుగుతున్నాం. దేవుని సన్నిధికి వచ్చినట్లుగా మీ కృపను, ఆయనకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. అలాగే రామాజీ సాకు కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. జేజుకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. బాలస్వామి అక్కను బట్టి శ్వేత ఇసాకుల వివాహ విషయంలో అద్భుతమైన సహాయం దయచేయండి. వసంతరమైన భార్య పిల్లలను దీవించండి. మరేమ భర్తవారి సంతానం ఇన్నైను టీ షాపును కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. చెన్నై అయిన భార్య పిల్లలు, నరసింహ అయిన భార్య పిల్లలు, అలాగే తల్లిని బట్టి మీకు స్తోత్రములు, తోబుట్టులు వారి పిల్లలు కూడా దీవించండి. మరి నరసింహ పెద్ద కుమారుడు 10వ తరగతి మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా మీ కృపను దయచేయండి. యేసు ప్రభువా, రంగన్న అయిన భార్య పిల్లలు, తల్లిని బట్టి మీకు స్తోత్రములు. ఆనందమైన భార్య పిల్లలు, రాజేష్ అయిన భార్య పిల్లలు, అబ్రామ్ అయిన భార్య పిల్లలు, దావీదన్న పిల్లల వివాహ విషయాలలో మీ కృపను దయచేయండి. మూగమ్మాయి కుటుంబ సభ్యులను దీవించండి. ముఖ్యంగా దొరై స్వామి కృపమ్మను బట్టి మీకు స్తోత్రములు. యేసు ప్రభువా, మీ కృపను దయచేయండి. సహాయమును అనుగ్రహించండి. పాల్ CA పరీక్షలు రాస్తున్నాడు, మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా ఆయన ఫ్రెండ్ను కూడా దీవించండి. 6 నెలలకు ఒకసారి ట్రాక్టర్ కంతుగట్టుటకు వేసిన పంట పొలాలను కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. యేసు ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం.
సహాయమును మీరు దయచేయమని కూడా అడుగుతాం. కృపమ్మ తల్లిని తోబుట్లను దీవించండి. అలాగే దురస్వామి యొక్క తోబుట్లను కూడా దీవించండి. భార్యాభర్తలకు మంచి ఆదరణ, ఆరోగ్యంను దయచేయండి. సహోదరి కుమారి ఆమెకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. విక్టర్ డేవిడ్ ఆయన భార్య, అలాగే వారి కుమార్తెను దీవించండి. మరో సంతానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు, మీ కృపను దయచేయండి. ముఖ్యంగా గంధం కృపా సుందరి యవనస్తురాలు యొక్క జీవితములో వివాహ విషయంలో అద్భుతమైన సహాయం దయచేయండి. ఉద్యోగ విషయంలో కూడా మీ కృపను దయచేయండి. ఆమె జీవితంలో ఆమె హృదయాన్ని అర్థం చేసుకుని సహకరించే ఒక మంచి వరుణ్ణి అనుగ్రహించమని అడుగుతున్నాం. రాబర్ట్ ఆయన భార్య పిల్లలు, ఏసైనా ఆయన భార్య పిల్లలు తల్లిని బట్టి మీకు స్తోత్రములు. నూతన ఇంటి నిర్మాణం చేపట్టారు, దీవించండి. రాబర్ట్ పెద్ద కుమారుడు ఇంటర్ మరి మంచి ఫలితాలతో పాస్ అవుటకు మీ కృపను దయచేయండి. ధారా రవి మరియమ్మను బట్టి మీకు స్తోత్రములు. పెద్ద కుమార్తె జెసి విషయంలో అద్భుతమైన సహాయం చేశారు, మీకు స్తోత్రములు. దీవించండి. ఈ నెల 28, 29 జరగబోయే వివాహమును మీరు ఆశీర్వదించండి. కార్డు ద్వారా, ఫోన్ ద్వారా వ్యక్తిగతంగా ఆహ్వానింపబడుతున్న ప్రతి ఒక్కరిని దీవించండి. నేను ఆ వివాహం ఆశ్చర్యకరంగా జరుగుటకు మీ కృపను దయచేయండి. మరేమో ఒకతే పోరాడుతూ ఉంది. నేనైనా ఆమె చేసే ప్రతి ప్రయత్నములో, ప్రతి కార్యములో, ప్రతి ప్రయాణములో డబ్బు చాలా అవసరం. అద్భుతమైన సహాయం దయచేయండి. అలాగే యేసు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నైనా దివ్య కిషోర్ల జీవితాలలో కూడా అద్భుతమైన సహాయము మీరు దయచేయండి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం నైనా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అనుదిన డ్యూటీలో కూడా మీ కృపాక్షేమాలు ఉంచి కాపాడండి. తల్లిని తోబుట్టులను కూడా దీవించండి. ఆమెకు ఒక ధైర్యమును దయచేయండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వివాహ విషయంలో అద్భుతమైన సహాయము మీరు దయచేయండి. జూటు రేలియా ఆయన తల్లికుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. బీసిస్సాకు ఆయన భార్య, కుమారుడు, కుమార్తెను దీవించండి. ఇంటి పనులు చేపట్టారు, ప్రతి విధమైన అవసరాలు కూడా మీరు తీర్చమని అడుగుతున్నాం. నందిపాడు ఆలిసమ్మ ఆమెకుంటున్న ప్రతి బలహీనత మీరు ముట్టి స్వస్థపరచండి. ఆమె సంతానమును దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం. మీ కాలనీలోని ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. నైనా మా వీధిలో మాకు ఒక మందిరం ఉంది అని ఆసక్తితో వచ్చటకు మీ కృపను దయచేయండి. స్వరూపక్క పెద్ద కుమారుడు ఆయన భార్యను బట్టి మీకు స్తోత్రములు. అమ్మాయి గర్భవతి, ఆమె గర్భంలో ఎదుగుతున్న డాక్టర్ని దీవించండి. మరో 2 కుమారులు ఉన్నారు, వారి జీవితాలలో కూడా మీరు గొప్ప కార్యాలు జరిగించమని అడుగుతున్నాం. అలాగే రాజమ్మ ఆమె భర్తను దీవించండి. సంతాన విషయంలో మీ కృపను దయచేయండి. ప్రభువా మీకు స్తోత్రములు. గంధం జయపాల్ ఆయన భార్య పిల్లలు, అలాగే పారస్ రవిసారు అక్కను బట్టి మీకు స్తోత్రములు. వారి సంతానాన్ని దీవించండి. కొడకొల్లేసన్న గారు ఆయన భార్య పిల్లలను దీవించండి. పోలీసు విజయుడు ఆయన భార్య, వారి కుమారుని రాజయ్య 2వ అక్క పిల్లలను దీవించండి. రాముగాళ్ళ తిమోతి, అలాగే మనోహర్, అలాగే సువార్తమ్మ, కరుణాకర్, రాజన్న, భూషణం, అలాగే సురేష్ వారి కుటుంబ సభ్యులను దీవించండి. పిల్లలందరూ యవ్వన ప్రాయంలో ఉన్నారు. వారి వివాహ విషయాలలో, ఉద్యోగ విషయాలలో మీ కృపను దయచేయండి. సాగిబండ శాంతమ్మ వదినమ్మ కొరకే మేము ప్రార్థిస్తున్నాం. వదినమ్మకు మంచి ఆదరణ, ఆరోగ్యమును మీరు దయచేయండి. బీసు చిన్న యేసు, కరుణమ్మ కుమారుడు, కుమార్తెను దీవించండి. భార్య భర్తను దీవించండి. షారోన్ డాక్టర్గా సిద్ధపడతా ఉంది. పాల్ జీవితంలో కూడా మీ కృపను, నూతన వాహనాన్ని దీవించండి. యేసు ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సునీతమ్మ కుమారుడు, కుమార్తె, అత్తమ్మ, ఆడపడుచు వారి కుటుంబ సభ్యులు దీవించండి. సుందర్ ఆయన భార్య, కుమారుడు, కుమార్తెను దీవించండి. నిసి, సునీల్ వారి వివాహ విషయాలలో కూడా అద్భుతమైన సహాయం మీరు దయచేయండి. రాముగల్ల రత్నకుమార్ ఆయన భార్య లేయా లెనిన్ మీరు దీవించండి. సండే స్కూల్ బృందాన్ని దీవించండి. మేడం
అటు ఉద్యోగరీతిగా, అటు కుటుంబంలోనూ, ఇలాగా సండే స్కూల్లోనూ బహుగా ప్రయాసపడుతూ ఉంది. ఆమె తల్లికి తోబుట్టులను కూడా దీవించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాను. యేసు ప్రభువా మీకు స్తోత్రములు. సాగిపండ రాజరత్నం గారు అయిన భార్య పిల్లలు, జిటనైన భార్య పిల్లలు, మార్కన్న వదినమ్మ కుమార్తెల వివాహ విషయాలలో అద్భుతమైన సహాయమును మీరు దయచేయమని కూడా అడుగుతున్నాం. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. సహాయమును మీరు దయచేయమని కూడా అడుగుతున్నాం ప్రభువా. మీకే వందనాలు చెల్లిస్తున్నాం నాయన. సహాయమును మీరు కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం. అలాగే నైనా మీకు స్తోత్రములు. బిషప్ అయిన భార్య, పెద్ద కుమార్తె జీవితంలో అద్భుతమైన సహాయం దయచేయండి. శ్వేత సన్నీళ్లను దీవించండి. మానవ తప్పిదం వల్ల మా ప్రియులు చాలా కోల్పోయారు, కనికరం చూపండి. అలాగే నూతన ఇంటి నిర్మాణ పనులను దీవించండి. తగిన కాలమందు చేరి స్తుతించినట్లుగా మీ కృపను యోహాను, భారతి, అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులను దీవించండి. మరియమ్మ భర్త, కుమారుని, కుమార్తె కుటుంబాన్ని కూడా దీవించండి. పోతురై రాజయ్య అయిన భార్య, పెద్దవాడు ఉద్యోగం చేస్తూ ఉన్నాడు బెంగళూరులో. అలాగే రెండోవాని జీవితంలో కూడా కార్యం జరిగించండి. వారి కుటుంబంలో కూడా ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఎవరు రుణములు వారు తీర్చుటకు మీ కృపను దయచేయండి. గంధం, జయమ్మ, అలాగే సువార్తమ్మ వారి కుటుంబ సభ్యులు, తిప్పన్న కుటుంబ సభ్యులు దీవించండి. బత్తల దేవదాస్ ఆయన భార్య, కుమార్తెలు, కుమారుని దీవించండి. తల్లిని, అలాగే తమ్ముడు, అలాగే సోదరిమణుల కుటుంబ సభ్యులను దీవించండి. శ్యామలమ్మ కుటుంబ సభ్యులను, ఎస్వైడి ప్రసాద్ అన్న కుటుంబ సభ్యులను దీవించండి. రేపు ప్రభు దినం, ప్రభును ఘనపరిచే దినం, ప్రభును మహిమపరిచే దినం. అనేకులను సమకూర్చండి నైనా. పాటల ద్వారా, స్తుతుల ద్వారా, లేఖనాల ద్వారా మీరు మహిమ పొందండి. పురుషుల బాత్రూమ్ విషయంలోనూ, ముందర ఉన్న స్థల విషయంలోనూ, మరి ఈ వారంలో రేకుల షెడ్డు నిర్మాణం జరగాలి. అద్భుతమైన సహాయమును మీరు దయచేయండి. డబ్బు చాలా అవసరమై ఉంది. మీరే మీ కృపను దయచేయండి. మీ గుప్పులు విప్పండి. ప్రతి వారిలో కార్యం జరిగించండి. మా యాడికి మండలం, మా తాడపతి నియోజకవర్గం, మా అనంతపురం జిల్లా, మా తెలుగు రాష్ట్రాలు, దేశాన్ని, ప్రపంచాన్ని దీవించండి. కట్టుపల్లి యోహాన్ అంకుల్ రాజాబాయ్ అంటే మీ పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తల సంతానం దీవించండి. కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు అయిన భార్య పిల్లలు దీవించండి. ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు. కట్టుపల్లి పాల్ గారు అయిన భార్య పిల్లలు దీవించండి. ఆసుపత్రి స్టాఫ్ను, టీవీ పరిచర్య, భార్య గర్భవతి, సుఖప్రసవాన్ని ధరించండి. గుంటూరు, నంద్యాల, యాడికి, కొండూరు, కోనచెరువు, శాపరాల సంఘాలను దీవించండి. రాత్రి మీరు మహిమ పొందండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని దీవించండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి. కొందరు రాలేకపోయారు, మరొక తరుణం దయచేయండి. ఇక్కడ చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని దీవించి మీరు మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.